దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాను భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. తప్పు తెలుసుకోవటం, పశ్చాత్తాప పడటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. సద్భావన కలిగి ఉంటే చాలమ్మా, సన్మార్గం అదే నడిపిస్తుంది. కూర్చో. ఇందాకెలా కూర్చున్నావా అలా కూర్చో. నేను వడ్డిస్తాను. ఆడాళ్ళకి అవకాశం లేదు. సరే, మీరు వడ్డించండి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అమ్మా సీత, వెళ్ళొస్తాం తల్లి. అలాగే స్వామి. స్వామి, దీర్ఘాయుష్మానుభవ, దీర్ఘ సుమంగళీ భవ. మావయ్య గారు, మీరంతా కూర్చోండి, నేను వడ్డిస్తాను. లేదు లేదు, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. ఓ పని చేయండి, వేపురాళ్ళిద్దరు వడ్డించండి, మేమంతా భోంచేస్తాం. కరెక్ట్ కరెక్ట్. చివరగా మీరు తిందురు గాని, అప్పుడు ఏ పంచాయితీ ఉండదు. కూర్చోండి. వంట మాదే వడ్డన మాదే అన్నారుగా, మీకు వడ్డన అవసరం లేదు, మీకు మీరే పెట్టుకుని తినండి. వీళ్ళంతా వడ్డానికి వచ్చినప్పుడే ఆ కండిషన్ రద్దయింది. ఆహా, ఏమి లీగల్ పాయింట్ పట్టుకున్నారు? ఇప్పుడు మీరు జడ్జి అనిపించుకున్నారు. అంటే ఏం లేదులేండి బాబాయ్ గారు, ఏదో మిమ్మల్ని ఉడికించడానికి పిన్నిగారు అలా అంటున్నారు. ఆ మాత్రం తెలిస్తే రిటైర్డ్ కాకముందే సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండేవారు. మంగా సరే సరే కానివ్వండి, అసలే మీరు ఆకలి కాగలేరు, పైగా షుగరు. పదండి పదండి. ఏ మంగా, ఎలా ఉన్నాయి వంటలు? నలభీమ పాకం మీరు కదా వండారు, బ్రహ్మాండంగా ఉండి ఉంటాయి. లడ్డూలో కొంచెం ఉప్పు తగ్గింది. అవునవును, గారెలో కొంచెం షుగర్ తగ్గింది. అమ్మా, అత్తయ్య గారు, మీరు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదే. ఈ అదృష్టాన్ని ఎప్పటికీ దూరం చెయ్యద్దే. కలకాలం మీరిలాగే కలిసుండాలి. కన్నుల పండుగగా ఉందే, కడుపు నిండిపోతోంది. సావిత్రి, మీ పెరట్లో వెన్నెల భోజనాలు ఏర్పాటు చేయి, ఇంకా ఆనందంగా ఉంటుంది. దీపావళి పండగలా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా కలిసుండాలే గాని ప్రతి పౌర్ణానికి ఏర్పాటు చేస్తాను పిన్నిగారు. అంతా స్వర్ణ చేతుల్లోనే ఉంది. అంటే తప్పంతా నాదే అంటారా? అంటారా అంటావేమిటే, మొత్తం తమరి నిర్వాహమేగా. ఎవరైనా ఉన్నారు అంటే అది నీ వెనకాలే. ఆ ఉన్న జంతర్ మంత్రగాళ్ళు, మాయదారి మంద అంతా నీ వెనకాలే. ఏమైందో అమ్మోర్లా అలా కూర్చుంది, ఏంటలా చూస్తుంది? స్వర్ణలతాదేవి, వామ్మో, ఇప్పుడు సీరియస్ గా ఉందేంటి? ఏంటమ్మమ్మా? అంత దీర్ఘం ఎందుకులే గాని, నువ్వేమిటి పాల సీసా పగిలింది, వాళ్ళేస్తే పాలకు ఆగడు అని చెప్పి తీసుకొస్తానని వెళ్ళావు కదా, మరలా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చావేమిటి? అదా, అది షాప్ మూసేసిందమ్మమ్మా. నోరు ముయ్యవే, అబద్ధాల కోరిదానా. అయినదానికి కాని దానికి ఇలా అబద్ధాలాడితే అష్టదరిద్రాలు పట్టి పీడిస్తాయంటారు. అసలు నువ్వు పాల సీసాకే వెళ్ళావా? అవునమ్మమ్మా. ఒక పక్క చెప్తున్న పచ్చి అబద్ధాలాడతావేమిటే? అబద్ధం ఏంటి? షాపు మూసేసుంది అంటావు. ఇదిగో పాల సీసా, నువ్వు మూసేసుందన్న షాపులోనే తెచ్చాను. నువ్వు తేవటమేంటమ్మమ్మా? నీ ఆరాటం పాల సీసా కోసం కాదే,
ఆ పాపిష్టి దాన్ని కలవడానికి వెళుతున్నావని తెలిసి నీ వెనకాలే వచ్చాను. స్వర్ణలత ఉందా అండి? నేను షీ క్లబ్ మెంబర్ని అని గొంతు మార్చి మాట్లాడింది కదా భాగీరథి. దాని తొస్సి మాటలు నేను గుర్తుపట్టానే. అది నీతో వాగిన వాగుడంతా విన్నాను. అందుకే నీ వెనకాలే వచ్చానే. ఏమిటి ఏమిటి అది నీ చెవిలో విషపు పసరేదో నూరిపోసినట్టుంది? ఏమిటా రహస్యం? ఏం చెయ్యమంది? నువ్వేం చేయబోతున్నావు? నేను ఆవిడ్ని కలవడం ఏంటి? ఆవిడ నాకు నూరిపోయడం ఏంటి? మళ్ళీ అబద్ధాల మోహం పగిలిపోతుంది. నువ్వు అది గుసగుసలాడటం మొత్తం నేను వీడియో తీశానే. నీ అతి తెలివి వేషాలు నా దగ్గర సాగవు. అది అసలు ఎందుకు పిలిచిందో నీకేం చెప్పిందో చెప్పవే, చెప్పు. ఆవిడ నాకేం చెప్పలేదమ్మమ్మా. నాలుక చీరేస్తాను. చూడవే, ఇటు చూడు. ఈ వీడియోలో మీ భాగవతం అంతా ఉంది. లక్ష్మి చూడు. స్వర్ణ, ఏంటిది? ఇప్పుడు చెప్పవే. ఇంకా కలవలేదు, నాకేం చెప్పలేదు అని అంటావా? ఎందుకు స్వర్ణ మళ్ళీ నువ్వు ఆవిడ కలవటం? నేను కలవలేదత్తయ్య. ఏదో క్లబ్ విషయం అర్జెంట్గా మాట్లాడాలని పిలిస్తే ఏంటో తెలుసుకుందామని వెళ్ళాను, అంతే. దాన్ని అమ్మమ్మ భూతద్దంలో చూస్తుంది. భూతద్దమా? నీ తలకాయ. నిజం నిజమే. క్లబ్ విషయాలే అయితే అదేదో ఫోన్లోనే ఆడవచ్చు కదా. అది నిన్ను బయటకు పిలవడం ఎందుకు? నువ్వు పరిగెత్తడం ఎందుకు? మాటలు మాయ మాటలు చెప్తున్నావా? మాయ మాటలు. తలక మాసిన దానా. అది విషపురిగే. దాని మత్తులో పడితే నీ బతుకు నాశనమైపోతుంది. దాని మోజులో పడితే మట్టి కొట్టుకుపోతావు. దాని మాటలు నమ్మితే బతుకు మసిబారిపోతుంది. తీయగా ఉంటుందని విషం తినిపించే రకం అది. నాశనమైపోయేది నీ జీవితమే. దానికే ఎవ్వరూ లేని ఏకాకది. బలం బలగం ఉన్న నన్ను గెలవలేక నిన్ను వాడుకుంటుంది అది. నీచపు సావాసాల కోసం పెళ్ళాడి పాల సీసా నేలపాలు చేశావు. రేపది నీ బతుకుని బండల పాలు చేస్తుంది. నీ భవిష్యత్తుని నాశనం చేస్తుంది. లక్ష్మి, చూసావుగా? ఇంకా అది దాని చక్రబంధంలోనే ఉంది. ఇది బయటకు రానంత కాలం అది దీన్ని బొంగరంలా తిప్పుతూనే ఉంటుంది. ఓ కంట కనిపెడుతూ ఉండు. 1000 కళ్ళతో నిఘా వేసి ఉండు.